హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్గంజా క్లాత్తో ఈ విధంగా ఫ్రాక్ సూట్ అనేది కుట్టాను. చాలా బాగుంది అయితే మోడల్. హ్యాండ్స్ లుక్ కూడా న్యూ లుక్ అనేది ఇచ్చాను. దానికోసమే 5 మీటర్స్లో ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను. 3 మీటర్స్లో క్రేప్ సిల్క్ లైనింగ్ కోసం అయితే తీసుకున్నాను. ముందుగా లైనింగ్ అనేది కట్ చేద్దాము. లైనింగ్లో అంబ్రిల్లా కట్ చేసి ఆ తర్వాత పై టాప్ అనేది కట్ చేద్దాము. కింది సైడు క్లాత్ మిగులుతుంది కదా, దాంతో క్లాత్ని పూర్తిగా ఓపెన్ చేసుకొని ఇలా 2 మడతలు వేసుకొని ఓపెన్ ప్లేస్లో నుంచి ఇలా 4 మడతలు వచ్చేటట్టుగా కోన్ షేప్ వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. తర్వాత నడుముకి 4వ భాగం ఇచ్చుకొని దానికి 2 ఇంచులు లూజింగ్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి 10.5 వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మరోసారి కొలత అనేది తీసుకోవాలి. పై సైడ్ నుంచి ఇలా ఒకసారి చెక్ చేస్తే 12.5 వచ్చింది. ఆ 12.5 వచ్చేటట్టుగా ఇలా కార్నర్లో నుంచి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. రౌండ్ షేప్ అనేది రావాలి. ఇది మార్కింగ్. తర్వాత కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచు పైనకి కటింగ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఫుల్ లెంత్ ఎంత కావాలో అంత అనేది తీసుకోవాలి. ఫుల్ లెంత్ ఎంత కావాలో దానికంటే 1 ఇంచ్ తక్కువగా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఫుల్ లెంత్ 45 కావాలి, అందుకే నేను 44 వరకు తీసుకుంటున్నాను. ఇది స్టిచ్ వేసుకునేసరికి ఇంకొక 1 ఇంచ్ అనేది తగ్గుతుంది. మీకు మెయిన్ క్లాత్ లైనింగ్ 2 సమానంగా ఉండాలి అంటే క్లాత్ ఎంత ఉంటే మన లెంత్ అంతే అనేది తీసుకోండి. తర్వాత కార్నర్లో నుంచి ఒకసారి మనం వేసుకున్న 44కి ఎంత వస్తుందో ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా కార్నర్లో టేప్ని అదే విధంగా ఉంచుకుంటూ కింది సైడ్ మాత్రమే టేప్ని ఈ విధంగా మూవ్ చేస్తూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇలా మార్కింగ్ వేసుకునేటప్పుడు లైనింగ్ యొక్క విడ్త్ 42 ఉంది కాబట్టి ఇక్కడ నాకు క్లాత్ అనేది జాయింట్ అనేది వస్తుంది. ఇలా 2 పీసెస్ అయితే మనము జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇలా 2 పీస్ కరెక్ట్గా వచ్చాయి. 2 పీసెస్కి తక్కువ పడింది. మనం కట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ని ఇక్కడ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. దీని ప్రకారంగా ముందు కటింగ్ అనేది చేయాలి. జాయింట్ వేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు ఓవర్లాప్ చేసుకోండి. అంటే స్టిచ్చెస్కి మనం 1/2 ఇంచు ఉంచుతాం కదా, 1/2 ఇంచుని ఇలా కవర్ చేస్తూ ఆ తర్వాత క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్కువ కనుక కట్ చేసుకున్నా మీరు జాయింట్స్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. చిన్న పీసెస్ని ఈ విధంగా పై సైడ్ ఉంచుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత కింది సైడ్ ఇక రౌండ్లో మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. దీంట్లో నుంచి పై టాప్ అనేది కట్ చేసుకోవాలి. 14 మెయిన్ పై టాప్ కావాలి. దానికి 15 ఇంచుల మార్కింగ్ వేసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంటే దానికి ఫుల్గా తీసుకోవాలి. 7 ఇంచుల వరకు షోల్డర్ తీసుకుంటున్నాను ఫోల్డింగ్లో. తర్వాత అదేవిధంగా చంక యొక్క దగ్గర కొంచెం కిందికి కూడా 7 ఇంచులకు వేసుకొని చంక దింపు కూడా నేను 7 ఇంచులకే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ వెనక సైడు చిన్నగా ఉంది కాబట్టి షోల్డర్ ఫుల్గా తీసుకోవాలి. అదేవిధంగా చంక దింపు కూడా ఫుల్గా తీసుకోవాలి. 1/2 ఇంచు షోల్డర్ డౌన్ అనేది చేసుకున్నాను. తర్వాత 3 ఇంచెస్కి నెక్ విడ్త్ అనేది వేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 5.5 వేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 1.5 వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్స్ అనేది వేసుకుంటున్నాను. సింపుల్ నెక్ అనేది కుడుతున్నాను. రెండింటికి మార్కింగ్ ఒకే దగ్గర వేసుకుంటున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు వేరువేరుగా కటింగ్ చేసుకోవాలి. చెస్ట్కి 4వ భాగం 36 అంటే 9, 2 ఇంచులు ఎక్కువగా తీసుకున్నాను. నడుముకు 4వ భాగం కొంచెం లూజింగ్తో ఒక 1/2 ఇంచు లూజింగ్తో 32 తీసుకుంటున్నాను నేను, 8 ఇంచులు. తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ టక్స్లు ఏం వేసుకోవట్లేదు. టక్స్లు వేసుకోవాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 1/2 ఇంచు పైనకి ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అనేది కింద వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇక్కడ చంకదింపుకు కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచు లోపలికి 1/2 ఇంచు బయటికి ఒక మార్కింగ్ వేసుకున్నాం సెంటర్లో నుంచి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు లోపలికి వేసుకున్న మార్కింగ్ ఇది ఫ్రంట్ కోసం రౌండ్. తర్వాత బయట సైడ్కి 1/2 ఇంచు వేసుకున్నాం కదా, 1/2 ఇంచుని కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నామంటే అది బ్యాక్ కోసం రౌండ్, చంక రౌండ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ముందుగా బ్యాక్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి.
దీంట్లో నుంచి ఒక పీస్‌ని సైడ్‌కి ఉంచుకుందాము. లోపల పీస్‌ని సైడ్‌కి పెడదాము. లోపల పీస్ తీసి ఆ తర్వాత ఫ్రంట్ పీస్‌ని మరోసారి అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అదేవిధంగా ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని ఇలా డబుల్ మడత వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని 4 మడతలు వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ సైడ్ నుంచి కట్ చేసుకున్న క్లాత్‌ని అరేంజ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఇలా ఉంచి ఇక్కడ కట్ చేసుకోవాలి. పై టాప్ కోసం 1 మీటర్ క్లాత్‌నైతే 1 మీటర్ అంత క్లాత్ అనేది తీసేసిన తర్వాత మిగిలిన 4 మీటర్ల క్లాత్‌తో ఈ విధంగా నేను 4 మడతలు వేసుకున్నాను. పై సైడు రఫ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. పెద్ద స్టిచ్ ఉంటుంది కదా! ఆ స్టిచ్ అనేది వేసుకున్నాను. కరెక్ట్‌గా మనకు ఇదేంటంటే ఆర్గంజా క్లాత్ కదా! బాగా జరిగిపోతుంది. అందుకే ముందుగా నేను స్టిచ్ వేసుకున్నాను. ఒక సైడు ఫోల్డింగ్ ఉంటుంది కదా! ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్‌ని ఫోల్డింగ్‌కి కరెక్ట్‌గా చూసుకుంటూ ఇక్కడ సైడ్ నేను ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ కంటే ఇంకొంచెం కిందకి తీసుకొని అటు 1 ½ ఎక్కువగా, ఇటు 1 ½ ఎక్కువగా నేను తీసుకున్నాను. ఎందుకంటే అంబ్రెల్లా నేను స్ట్రైట్‌గా కాకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవడానికి నడుము అనేది లూజ్‌గా తీసుకున్నాను. తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో దానికంటే 1.5 ఇంచులు ఎక్కువగా అనేది తీసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా అంత వచ్చింది. నేను తీసుకుంటున్నది 47.5 వరకు ఈ విధంగా నేను ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నా. సేమ్ అదే మెథడ్‌లో కార్నర్‌లో నుంచి చెక్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. తర్వాత కార్నర్‌లో మనం పీస్ కట్ చేసాం కదా! ఆ పీసే హ్యాండ్స్‌కి అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ కుట్టుకున్న క్లాత్‌ని అనేది ఓపెన్ చేసుకోవాలి. రఫ్ స్టిచ్చే కాబట్టి ఈజీగా మనకు ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూస్తే పెద్ద గేర్ అనేది వచ్చింది. 5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది 5 మీటర్లు అయితే. చూసారు కదా ఎంత పెద్ద గేర్ వచ్చిందో. నడుము కొంచెం లూజ్‌గా ఉంది కదా! లూజ్‌గా ఉండేది నేను ఇక్కడ కుచ్చులు అనేవి వేసుకుంటాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేద్దాము. లైనింగ్ క్లాత్‌తో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ముందు సైడ్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. స్కేల్ యొక్క వెడల్పు 1 ఇంచ్ ఉంది. ఫోల్డింగ్ కోసమే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా లైన్ వేసుకున్నాం కదా! అక్కడి నుంచి ఫుల్ లెంత్ కంటే ఒక ½ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. 5 హ్యాండ్స్ లెంత్ ½ ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను. చంకదింపు 2.5 వరకు మార్కింగ్ వేసుకొని అక్కడ కూడా లైన్ వేసుకొని స్లీవ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. స్లీవ్ షేప్ కోసం బ్యాక్ పీస్‌ని తీసుకొని షోల్డర్ కోసమే ఒక ½ ఇంచ్ వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే మనకు కరెక్ట్‌గా స్లీవ్ యొక్క చంక ఎంత కావాలో అంత అనేది మనకు తెలిసిపోతుంది. 7.5 క్రాస్‌లో చూస్తే చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు. 2 ఇంచులు ఎక్స్ట్రా. తర్వాత ఎక్కడైతే 5 ఇంచులు వచ్చిందో అక్కడ 12 ఇంచులు రౌండ్ వచ్చేసి చేతి రౌండ్. దాని ప్రకారంగా ఇక్కడ కట్ చేసుకోవాలి. స్లీవ్‌కి మెయిన్ ఈ క్లాత్ మాత్రమే వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ అనేది వేయట్లేదు. మీరు కావాలంటే మెయిన్ క్లాత్ వేసుకోండి. తర్వాత చేతికి కింది సైడ్ ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంబ్రెల్లా కట్ చేసినప్పుడు పై సైడ్ క్లాత్ ఉంచుకోవాలి. అది స్లీవ్ కోసం అని చెప్పాను కదా! అది రౌండ్ షేప్‌లో వచ్చింది. దాని యొక్క మెజర్‌మెంట్ చూసుకున్నాము అనంటే 9 ఇంచుల వరకు ఉంది. అయితే ఇవి మనకు 2 పీసెస్ కదా! అలాంటివే ఇంకా 2 పీసెస్ కట్ చేసుకున్నాను హాఫ్ సర్కిల్‌లో ఇలా. ఇప్పుడు కిందిది మనకు 9 ఇంచులు వచ్చిందంటే ఇది 2 ఇంచులు తక్కువగా 7 ఇంచెస్‌కి ఈ సర్కిల్‌లో 2 పీసెస్ అనేవి తీసుకున్నాను. ఒక సర్కిల్‌లో హాఫ్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న యొక్క పీసెస్ ఉంటాయి కదా! చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఉంచుకోవాలి. సెంటర్‌లో కరెక్ట్‌గా చిన్న కట్ మార్క్ ఇచ్చుకోవాలి. సెంటర్‌కు సెంటర్ చూసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా సెంటర్‌కు సెంటర్ చూసుకోవాలి. అయితే ఈ స్లీవ్‌కి నేను కింది సైడు పీకో అనేది చేసుకుంటున్నాను. మెయిన్‌గా ఇట్లా ఫోల్డింగ్ అయినా సరే చేసుకోవచ్చు. పీకో అయితే బాగుంటుంది. నేను ముందుగా పీకో కుట్టి ఆ తర్వాత 2 పీసెస్‌ని జాయింట్ అనేది చేసి పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు నెక్‌లు కుడదాము. నెక్ సింపులేనండి. అలా సింపుల్‌గా నెక్ కుట్టాలి. తర్వాత ఇలా తిప్పుకొని మొత్తానికి అన్ని వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 ప్రిపేర్ చేసుకొని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. సింపుల్‌గానే ఇలా నేను స్టిచ్ వేసుకొని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కోసమే ఈ యొక్క ఫ్రిల్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. షోల్డర్ ఎంత ఉంటే దానికి కరెక్ట్‌గా సెంటర్‌లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ ఎంత ఉంటే అంత సెంటర్ మార్కింగ్ వేసుకున్నాను.
అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 9 ఇంచుల క్లాత్, తర్వాత ఇది 7 ఇంచుల క్లాత్. రెండింటిని సెంటర్లో చిన్న కట్ ఇచ్చుకొని 2 కట్స్ కలిసేటట్టుగా ఇలా చూసుకుంటూ ఈ పీసెస్ని ఇప్పుడు మనం వేసుకున్న షోల్డర్ మార్కింగ్ మీద కరెక్ట్గా లైన్గా ఉంచుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా సెంటర్కు మార్కింగ్ వేసాం కదా, చూడండి ఆ సెంటర్కు సెంటర్ ఇలా కలిసేటట్టుగా ఇలా చూసుకుంటూ ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్ వరకు వస్తుంది. కావాలంటే ఈ సర్కిల్ మీరు పెంచుకోవచ్చు. నేను అంబ్రెల్లా కట్ చేసినప్పుడు క్లాత్ వేస్ట్గా పోకుండా ఆ క్లాత్తోనే స్లీవ్స్ అనేది కుడుతున్నాను. తర్వాత ఈ విధంగా తిప్పుకొని మరి పై సైడ్ నుంచి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా న్యూ లుక్గా కూడా ఉంటుంది, బాగుంటుంది ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్కి కూడా డ్రెస్సెస్కి ఈ విధంగా అంబ్రెల్లా హాఫ్ స్లీవ్స్ మోడల్ అనేది వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను చూడండి స్టిచ్ వేసుకున్నాను. ఇలా కుట్టినప్పుడు లుక్ చూడండి, మా పాప వేసుకున్నది ఈ విధంగా లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు కింది సైడ్ గేర్ అనేది కుట్టాలి. గేర్ కోసమే ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ ముందు సెంటర్కు సెంటర్ ఒక పిన్అప్ చేసుకోండి. ఆ తర్వాత 2 ఇంచులు ప్లెయిన్గా స్టిచ్ వేసుకోవాలి, 2 లేక 3 ఇంచుల వరకు. ఆ తర్వాత సెంటర్లో ఉంటున్న ఎక్స్ట్రాగా క్లాత్ని చిన్న చిన్న కుచ్చులు అనేవి వేసుకోవాలి. ఇక్కడ సైడ్ 3 ఇంచులు ప్లెయిన్గా తీసుకొని ఆ తర్వాత కుచ్చు అనేది కుడుతున్నాను. సెంటర్కు సెంటర్ చూసుకోవాలి, ఆ తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందు ఈ క్లాత్ను కుట్టి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ మాత్రం ప్లెయిన్గానే కుడుతున్నాను. లైనింగ్ క్లాత్కి నేనేమి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కుచ్చు అనేది రావట్లేదు. ముందు కింది సైడు ఆ పీసెస్ని జాయింట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ యొక్క క్లాత్ను లాగకూడదండి, ఇలా కరెక్ట్గా ఇలా చూసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆర్గంజా క్లాత్ని అదేవిధంగా లైనింగ్ క్లాత్ని రెండింటిని ఇలా గేర్ అనేది రెండింటికి స్టిచ్ వేసుకోవాలి, ఇటు సైడు అటు సైడు. నేను స్టిచ్ వేసుకొని మీకు చూపిస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కు ఫోల్డింగ్ చేసుకోవాలి స్లీవ్స్ దగ్గర నుంచి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఫ్రిల్ క్లాత్ అనేది స్లీవ్ లోపలికి అనుకోవాలి, స్టిచెస్లోకి రాకుండా చూసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నడుము దగ్గర, చేతి దగ్గర. ఆ తర్వాత 2 ఇంచులు కింది వరకు కాకుండా కొంచెం ఒక 6 ఇంచుల వరకు వెళ్ళి ఆ తర్వాత ఇలా క్రాస్గా చూయించే విధంగా 1/2 ఇంచుకి అనేది కలవాలి. అంతవరకు స్టిచ్ ఆపుకొని ఇప్పుడు ఆర్గంజా క్లాత్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి రెండింటిని. ఆ రెండింటిని స్టిచ్ వేసుకున్న తర్వాత వాటిని లోపలికి అనుకుంటూ ఇప్పుడు లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకోవాలి. అంటే నడుము నుంచి ఒక 6 ఇంచుల తర్వాత రెండింటిని వేరువేరుగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండింటిని వేరువేరుగా నేను స్టిచ్ వేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాను. కింది సైడు మెయిన్ క్లాత్కి అదేవిధంగా లోపల ఉంటున్న లైనింగ్ క్లాత్ని పీకో అయితే చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.